ఎస్ 2023 సంవత్సరానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది భగవంత్ కేసరి. కేవలం రివార్డులే కాదు, అవార్డులు కూడా ఈ సినిమా సాధించింది. సో ప్రాంతీయంగా నేషనల్ వైడ్ అన్ని అవార్డులు ఈ సినిమాకే దక్కడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించి దర్శకులు అనిల్ రావుపూడి, నిర్మాత సాహు గారిపట్టి మనతో ఉన్నారు. సో ముందుగా కంగ్రాట్స్ అండి, ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. లాస్ట్ టైం 2023 కూడా ఈ సినిమా బిగ్ బస్టర్. ఇప్పుడు అవార్డులు కూడా వచ్చినాయి, గదర్ అవార్డు వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది. ఏంటంటే అంతగా పాజిటివ్ వేలో వెళ్ళిపోతుంది. ఇంతకీ ఏ పూజ చేశారు మీరు? పూజ ఏం లేదు, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి. అండ్ నేను అదే బిలీవ్ చేస్తాను, జస్ట్ వర్క్ హార్డ్, జస్ట్ గో విత్ ద ఫ్లో, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ బోనస్, టేక్ ఇట్ అండ్ ఎంజాయ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే సినిమా రికార్డులు కొడితే అవార్డులు రావు కమర్షియల్ సినిమాకి అని చెప్పేసి పరిస్థితి నుంచి ఈరోజు మీరు చేసిన వర్క్ గుర్తింపు లభించింది. సో ఏంటి దీన్ని ఏమంటారు మీరు? అంటే దానికంటే నేను క్రెడిట్ కథకే ఇస్తానండి. అండ్ లైట్ దాంట్లో ఉన్న ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, దాంట్లో ఉన్నటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఇది. సో చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ బనవ బయటకు వచ్చారు, ఒక స్ట్రాంగ్గా ఉమెన్స్, ఒక అమ్మాయిల్ని స్ట్రాంగ్గా ఎలా పెంచాలి, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి ఒక ఇన్స్పైరింగ్గా ఈ జనరేషన్కి, పిల్లలకి, చిన్న పిల్లలకి తెలిసేలాంటి కంటెంట్స్ అంటే చాలా బోలెడు ఉన్నాయండి దీంట్లో. ఇలాంటి కంటెంట్ని కమర్షియల్గాను బ్లెండ్ చేస్తూ కొద్దిగా సందేశాత్మకంగా మెర్జ్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. ఇది నేను అనుకున్న దగ్గర నుంచి కూడా నేను నా సినిమాలన్నింటిలో బాగా కష్టపడి చేసిన సినిమా భగవంత్ కేసరి అని చెప్పాలి. అండ్ మేకింగ్ కానివ్వండి, టైం పరంగా కానీ, ఎఫర్ట్స్ పరంగా కానీ, అండ్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ ఫిల్మ్కి. అండ్ అనుకుంటుండేవాడిని ఇంకా పెద్ద స్థాయిలో సక్సెస్, అంటే మేము రిలీజ్ చేసిన టైమింగ్, అప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా బాగా ఆడి ఉండాల్సిన సినిమా. బట్ ఎస్, వీఆర్ హ్యాపీ విత్ దట్. కమర్షియల్గా కూడా అది ఆ రోజు వచ్చిన దానికి. బట్ ఈరోజు దానికి వచ్చిన గుర్తింపు వచ్చినది రాష్ట్ర స్థాయిలో గదర్ అవార్డు రావటం, అలాగే సైమా అవార్డ్స్ వచ్చినాయి, ఐఫా అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఈరోజు నేషనల్ అవార్డు కూడా జాతీయ స్థాయిలో గుర్తించడం నిజంగా జ్యూరీ మెంబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. బాలయ్య గారు అంటే ఒక మాస్ హీరో, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అలాంటి హీరోని తీసుకొచ్చి మీరు అంతా గెటప్ మార్చారు, సెటప్ మార్చారు, అంత ఒక కథను కూడా చేశారు. అంటే బాలయ్య కథ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఇప్పటిదాకా వచ్చిన తర్వాత ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్గా ఈ అవార్డ్ క్రెడిట్ మాకంటే కూడా నేను బాలయ్య గారికి ఎక్కువ ఇస్తానండి. ఎందుకంటే ఈ కథను యాక్సెప్ట్ చేయటం, దీంట్లో ఉన్న ఒక కంటెంట్ ఆయన అర్థం చేసుకొని కథ విన్నప్పుడే చెప్పారు, ఇది చాలా గొప్ప స్థాయిలో నిలిచిపోయే సినిమా అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న కంటెంట్ ఆయనకు అంత బాగా కనెక్ట్ అయింది. లేకపోతే ఏ హీరో కూడా సినిమా వెళ్ళే ప్రాసెస్లో, ఈవెన్ క్లైమాక్స్లో కూడా, ఫైట్స్ విషయంలో కూడా కథకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేయటం విషయంలో హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు గారు. అండ్ ఆయనతో ఇప్పుడే ఇందాకే మాట్లాడే విజయవాడలో ఉన్నారు. సో హ్యాపీ. అండ్ హైదరాబాద్ రాగానే టీం అందరం కలిసి ఆయనతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాను చేస్తున్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ సంక్రాంతి కోసం. అంటే ఇలాంటి ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చిందా మీకు? ఎలా అనిపిస్తుంది? 200% అండి. ఉత్సాహం కాదు, అంటే ఒక చిన్న ఒక తెలియని ఆనందం ఎక్కువైపోతే ఒక సైలెన్స్ వస్తుంది కదా, అలా ఉంది. ఏంటి చాలా ఎక్కువ సాధించేస్తున్నామంటే లైఫ్లో ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడు నేను చాలా డౌన్ టు ఎర్త్ ఉంటా, ఏది కూడా అంత పొంగిపోను. అండ్ మూవ్ టు నెక్స్ట్ ఫిలిం వెళ్తాం. బట్ ఈ సినిమా వరకు నేను కొద్దిగా పాజ్లోనే ఉన్నా. ఇది ఇంకా 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 ఈ సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది, మన మంచి కంటెంట్ ఫిల్మ్ అది అని చెప్పి. బట్ ఇప్పుడు నేను కంప్లీట్లీ హ్యాపీ ఆ సినిమా వరకు. అండ్ నెక్స్ట్ చేసే సినిమా ఇట్స్ ఎనీ డే అండి. అవార్డు అనేది ఇట్స్ లైక్ ఒక గుర్తింపు, అది ఎంతో కొంత ఎనర్జీ ఇస్తుంది మనకి. అండ్ చేయబోయే సినిమాలకి ఇంకా బాధ్యతను పెంచుతుంది. అండ్ ఫర్దర్గా కూడా రేపు సంక్రాంతికి చిరంజీవి గారితో చేయబోయే సినిమా, ఈ సంక్రాంతికి ఎలా ఎంజాయ్ చేశారో అంతకంటే బాగా ఉండబోతుంది. డెఫినెట్గా ఇలా ఎంజాయ్. అండ్ ఫర్దర్గా కూడా ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ చేయడానికి ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఆయన సాహు గారికి కూడా నేను చాలాసార్లు చెప్పిన, ఒక లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కూడా, అదొకటి చేయాలి. బట్ ఏమో చెప్పలేము ఫ్యూచర్లో. సాహు గారు అంటే ఒక ప్రొడక్షన్ కంపెనీస్ చాలా ఉన్నాయి టాలీవుడ్లో, వరుసగా మన వర్క్కి గుర్తింపు లభిస్తున్నాయి. ఇప్పుడు మీ షైన్ క్రియేషన్స్ అవార్డుల పరంగా కూడా షైన్ అయింది. సో ఏంటండి మీకు ఎలాంటి మేకింగ్ సినిమాలను ప్రయోగాలు చేయాలనే ఉత్సాహాన్ని కూడా ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చిందంటారు? డెఫినెట్గా అండి. ఇది ముందు మాకు ఈ అవార్డు ఇంత దాకా తెచ్చిన ముందు బాలకృష్ణ గారికి దాంట్లో యాక్ట్ చేసినందుకు, అలానే మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఎంతో కష్టపడి చేశారు సినిమా. మాకు కూడా సినిమాలు ముందు చేసాం, కానీ మా బ్యానర్ కానీ వాల్యూ తెచ్చిన సినిమా భగవంత్ కేసరి. డెఫినెట్గా దానికి ఎప్పుడు మేము బాలకృష్ణ గారికి, మా డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి రుణపడి ఉంటాము. ఆ విషయంలో ఎటువంటి లేదు. డెఫినెట్గా ఇంత మంచి సక్సెస్ ఇవన్నీ అయినందుకు మాకు కూడా బాధ్యత పెరుగుతుంది. మంచి సినిమా తీయాలి, మనం జనం గుర్తిస్తారు, దానివల్ల మనకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి అనేది బాధ్యత మనకి పెరుగుతుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా చాలా జాగ్రత్తగా మంచి సినిమాలు చేయడానికి డెఫినెట్గా ప్లాన్ చేస్తామండి. ఒకటి మనం వర్క్ని గుర్తించి నేషనల్ జ్యూరీ అనేది అవార్డు ప్రకటించడం జరిగింది. సో వాళ్ళకి ఏం చెప్తారు?
చాలా థ్యాంక్స్ అండి జ్యూరీ మెంబర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ ఎవరైతే మా సినిమా చూసి వాళ్ళకి కూడా ఎక్కడ ఎలా ఆడియన్స్కి నచ్చిందో మన సినిమా అట్లానే వాళ్ళకి కూడా దాంట్లో ఒక మంచి పాయింట్ ఎలా ఒక అమ్మాయిని మనం పెంచాలి ఎంత ధైర్యంగా ఉంచాలి మన సొసైటీకి అలా పెంచడం వల్ల రేపొద్దున వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎలా తయారు చేయాలి అనే దాంట్లో వాళ్ళు కూడా సేమ్ మేము ఏదైతే నమ్మి చేసామో వాళ్ళు అదే నమ్మకం మా మీద ఉంచి ఈ సినిమాకి అవార్డు ఇచ్చారు. వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ది మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ అస్ అవార్డ్ అండి. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సో ఇది చెప్తున్నారు కదా అనిల్ రావిపూడి, సాహు గార్పాటి ఇద్దరు కూడా తాము ఏదైతే నమ్మి ఈ సినిమాను తీసామో దానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు అవార్డులు విషయంలో కూడా జ్యూరీ కమిటీ అనేది తమ వర్క్ను గుర్తించింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో సుజిన్, ABN.